పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. జనరల్‌గా మగపిల్లలు, ఆడపిల్లలు అంటుంటారు. సృష్టికి సంబంధించిన సృష్టి కార్యం అదంతా. లోక కళ్యాణార్థం మానవ జన్మలకు సంబంధించి దేవుడే సాక్షాత్తు అది బైబిల్‌లో యేసు ప్రభువుగా భూమి మీదకొస్తాడు. అదేవిధంగా ఖురాన్ ప్రకారం చూసినా కూడా అల్లా భూమి మీదకొస్తాడు. మానవ జీవితానికి సంబంధించి అదేవిధంగా హిందూ మతంలో అయితే సత్యయుగమని, ద్వాపరయుగమని, కలియుగమని, త్రేతాయుగమని. ద్వాపరయుగం అంటే కృష్ణుడు, త్రేతాయుగం అంటే రాముడు, కలియుగం అంటే వెంకటేశ్వర స్వామి, సత్యయుగం అంటే మహా దేవదేవుడు అని చెప్పేసి చెప్తా ఉంటుంటారు. సరే, ఏదున్నా కూడా దేవుడు మానవ జన్మగా రావడానికి చాలా ప్రధానమైన కారణం మానవులు ఎలా జీవించాలనేది చాలా ప్రధానంగా ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది. సో అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అంశం మానవులకు సంబంధించినటువంటి అంశాలు. సో జీవరాశి సకల చరాచర జగత్తులో కోటానుకోట్ల జీవరాశి ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. సైన్స్ వాళ్ళేమో, హేతువాదులేమో అది సైన్స్ ప్రకారం భూమి ఏర్పడ్డది, డార్విన్ సిద్ధాంతం అని చెప్తూ ఉంటారు. ఇక మత విశ్వాసాలను నమ్మేటువంటి హిందూ మతం వాళ్ళు హిందూ విధానాలని, హిందూ గ్రంథాలను నమ్ముతారు, హిందూ పురాణాలను నమ్ముతారు. క్రిస్టియన్ సమాజం ఏదైతే ఉందో 120 దేశాలకు పైగా యేసుక్రీస్తు బేస్డ్గా అది బైబిల్ నమ్ముతారు. అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు ఖురాన్ని తీసుకున్న సుమారుగా 56 దేశాలు ముస్లిం సమాజం అల్లాని నమ్ముతుంది. ఇవే కాకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్తో పాటుగా ఈ భూమి మీద భారతదేశంలో సిక్ మతం ఉన్నది. ఇంకా అనేక మతాలు ఉన్నాయి. జొరాస్ట్రియన్ మతం ఉంది, కన్ఫ్యూషియన్ మతం ఉంది, ఇంకా అనేక రకాలైనటువంటి మతాలు, బౌద్ధ మతం, జైన మతం భారతదేశంలోనే వెలసిని, ప్రపంచవ్యాప్తంగా అయ్యి బాగా పాపులర్ అయినాయి. ఇంకా ఇవే కాకుండా అనేక మతాల వాళ్ళు ఉన్నారు. 100కి ఇంకా 3% దేవుడిని నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది హేతువాదులు ఉన్నారు. సో ఏదున్నా మానవ దానికి సంబంధించింది. నా అంశం ఏంటంటే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వస్తాయని నేను ఓవరాల్గా చెప్పదలుచుకున్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, అమ్మ నాన్న లక్షణాలు. అమ్మ నాన్న అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సృష్టి ధర్మానికి సంబంధించినటువంటి వచ్చినప్పుడు ఆడపిల్లలు, మగపిల్లలు పుడతారు. XX క్రోమోజోములు మహిళల్లో ఉంటాయి, XY క్రోమోజోములు ఆడపిల్లల్లో ఉంటాయి. శరీరం 3 జతలు ఉంటాయి. వీళ్ళు సంసారం చేసినప్పుడు, కాపురం చేసినప్పుడు XX క్రోమోజోమ్స్ కలిస్తే ఆడపిల్లలు పుడతారు, XY క్రోమోజోమ్స్ కలిస్తే మగపిల్లలు పుడతారు. సో అమ్మ నుంచి, నాన్న నుంచి వాడితో వాళ్ళ తాతలాగున్నాడరా, వాళ్ళ మేనమామలాగున్నాడరా, వాళ్ళ పెద్దమ్మలాగున్నాడరా, వాళ్ళ పెద్దనాన్నలాగున్నాడరా, ఇవన్నీ సహజంగా ఉంటుంటాయి. జెనెటికల్గా ఉన్నది కూడా. అయితే అమ్మ నుంచి, నాన్న నుంచి 50-50 జెనెటికల్గా జీన్స్ వస్తాయి. సో అమ్మ నుంచి ఏమొస్తాయో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అమ్మ నుంచి కళ్ళు అమ్మ పోలికలు వస్తాయి, నవ్వు కూడా అమ్మ పోలికలు వస్తుంది, జుట్టు రకం కూడా అమ్మ పోలికలు వస్తాయి, నిద్ర అలవాట్లు అమ్మ పోలికలు వస్తాయి, భావోద్వేగాలు అమ్మ పోలికలు వస్తాయి, స్వభావం అమ్మ పోలికలు వస్తాయి, తెలివితేటలు అమ్మ పోలికలు వస్తాయి, మాట్లాడే విధానం, ప్రేమించే గుణం అమ్మ పోలికలు వస్తాయి. 100లో ఇది 50%. ఇక నాన్నకు సంబంధించి వచ్చినప్పుడు ముక్కు ఆకారం నాన్న పోలికలు, శరీర నిర్మాణం నాన్న పోలికలు, ఎనర్జీ నాన్న పోలికలు, నవ్వే శైలి నాన్న పోలికలు, నడిచే విధానం నాన్న పోలికలు, ఆత్మవిశ్వాసం నాన్న పోలికలు, యాక్టివ్ లెవెల్ నాన్న పోలికలు, లింగ నిర్ధారణ నాన్న పోలికలు. అమ్మ 50, నాన్న 50 ఈక్వల్ 100. సో ఇది పరిస్థితి. సో మీ పిల్లలకి ఎవరి పోలికలు వచ్చినాయి? సో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. వరండాలి పెద్దలారా, మిత్రులారా.